గోవింద 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 గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద ఓం నమో భగవతే గోవిందరాజాయ గరుడవాహనారూఢాయ నమో నమః. అదిగో అందమైనటువంటి క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసంలో చక్కగా సాయంకాల సమయంలో శుభ సాయంగా అందమైనటువంటి సోమవార సాయంకాలం గోవిందరాజస్వామివారు చక్కగా సర్వసన్నద్ధమై వాహన మంటపం నుంచి గరుడ వాహనారూఢుడుగా సమస్తమైన భక్తులకు దర్శనమివ్వడానికి సన్నద్ధమైనటువంటి శుభంకరమైనటువంటి క్షణాలు. సాయం సమయంలో అదిగో భగవంతునికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఆ అద్భుతమైనటువంటి సహచరుడు వాహన స్వరూపంతో ప్రకాశించేటువంటి గరుత్మంతునికి చక్కని వస్త్రాన్ని అంగవస్త్రాన్ని అందిస్తూ సేవా విశేషాన్ని నిర్వహిస్తున్నటువంటి వారై కైంకర్యపరులు భగవద్వైభవ విశేషాన్ని సమస్త భక్తులకు అందివ్వడానికి సన్నద్ధమవుతున్నటువంటి శుభవేళ. ఆనంద కర్పూర నీరాజనాన్ని అలవోకగా స్వామివారు అదిగో అందుకుంటున్నటువంటి క్షణాలు, అందమైనటువంటి మంగళకరమైన క్షణాలు. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. చక్కగా భారతీయ సంప్రదాయం ఏమంటే మంగళకరమైనటువంటి హారతి విశేషంతో కూడినటువంటి విషయంతో ఆరంభించి మంగళప్రదంగా ఆరంభించడం కార్యాన్ని, శుభంగా మంగళప్రదంగా కార్యాన్ని నడుపుతూ మంగళ ఆశీపూర్వకంగా కార్యాన్ని పూర్తి చేయడం అనేది సంప్రదాయం. పెద్దల నుంచి మహర్షుల నుంచి పూర్వీకులైనటువంటి సాంప్రదాయ మర్యాదను చెల్లించేటువంటి పెద్దల యొక్క విధానం అది. అందుకనే మంగళహారతి పూర్వకంగా ఆరంభించి కార్యం మంగళ ఆశీపూర్వకంగా ఉత్సవ విశేషాన్ని నిర్వహిస్తూ ఆ మంగళాశాసన పూర్వకంగా పూర్తి చేయడం అనేటువంటి విధానాన్ని ప్రతి వాహన సేవలోనూ ప్రతి కార్యంలోనూ పరిపాటిస్తారు ఆగమ శాస్త్రజ్ఞులు, ఆలయజ్ఞులు, చక్కగా కైంకర్యపరులు. అదిగో భగవానుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని దగ్గరకు తెస్తున్నటువంటి గరుత్మంతుడు, గరుత్మాన్
అని ఎవరినైతే పిలుస్తామో, మాతృభక్తి పరాయణుడుగా సుప్రసిద్ధమైనటువంటి మహాత్ముడు, స్వయంగా తాను భగవత్ సేవ కోసమే తన జీవితాన్ని అర్పితం చేసినటువంటి వారు గరుత్మంతుడు. అందుకని ఆ భగవంతుడి యొక్క వేదస్వరూపుడుగా గరుత్మంతుణ్ణి కొలుస్తారు. కాబట్టే అదిగో మహానుభావ, కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. వేదాత్మా విహగేశ్వర అని సుప్రసిద్ధంగా గరుత్మంతుని గురించి చెబుతారు పెద్దలు. ఏమంటే సమస్తమైనటువంటి వేదముల యొక్క స్వరూపమే విహగరాజ రూపంలో, గరుత్మంతుడి రూపంలో ఉండి, నిరాకారుడు, నిర్లేపుడు, నిరంజనుడు, నిర్గుణుడైనటువంటి ఆ పరమాత్మను సగుణ సాకార స్వరూపంతో భక్తుల దగ్గరికి తేవడానికి తాను స్వయంగా తన కార్య విశేషంగా భావించి గరుత్మంతుడు ఆ కార్యాన్ని పూర్తి చేస్తారు అని ప్రశంసించబడుతాడు పురాణాలలో, వేదంలో, మంత్రాల ద్వారా. కాబట్టే బంగారుతో సమమైనటువంటి కాంతి రేఖలు, చక్కగా ఉప్పొంగుతున్నటువంటి శరీరంతో, ఎర్రని కన్నులతో కూడినటువంటి వాడై గరుత్మంతుడు. అదిగో విశాలమైనటువంటి తన యొక్క బాహువులు, చక్కగా బలిసినటువంటి స్కంధభాగం మెడతో కూడినటువంటి వారై, అనేక రకాలైనటువంటి సర్పరాజాలను తన యొక్క శరీరం మీద అలంకారాలుగా, భూషణాలుగా తాను అలంకరించుకొని, స్వామివారి యొక్క 2 పాదాలను తన చేతులలో ఉంచుకొని కదిలి వస్తున్నటువంటి దివ్యమూర్తిగా మనకు కనబడుతారు స్వామి గరుత్మంతుడు. అదిగో శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకటనాయక. శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకటనాయక. పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన, పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన, ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన, ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన. శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకటనాయక. శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా.
जलजनेत्रमुकुन्द केशव शङ्खचक्रगदाधरा जलधिशयन उपेन्द्र अच्युत शैलधर नारायणा जलजनेत्रमुकुन्द केशव शङ्खचक्रगदाधरा जलधिशयन उपेन्द्र अच्युत शैलधर नारायण आदियोगी मुनीन्द्र वन्दित अखिल सुरगण पूजिता आदियोगी मुनीन्द्र वन्दित अखिल सुरगण पूजिता वेद विनुत विरिञ्चि सन्नुत वेङ्कटेश नमो नमो वेद विनुत विरिञ्चि सन्नुत वेङ्कटेश नमो नमो वेङ्कटेश नमो नमो वेङ्कटेश नमो नमो शरणु श्री वैकुण्ठनायक शरणु श्री पुरुषोत्तमा शरणु श्रीधर गरुड वाहन शरणु वेङ्कटनायक शरणु 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 ఓం నమో భగవతే గరుడవాహనారూఢాయ గోవిందాయ నమో నమః. అదిగో చక్కని చిరునవ్వుల దొర గోవిందరాజ దివ్యమూర్తిగా ప్రకాశవంతమైనటువంటి అద్భుతమైన కిరీటాన్ని ధరించి సొగసుగా చక్కని అందమైనటువంటి తలపాగాను చుట్టినటువంటి అందమైన కిరీటంతో పరిమళభరితమైనటువంటి దివ్యమైనటువంటి గజపుష్పమాల విశేషాలను చక్కగా తన శిరస్సు నుంచి కంఠానికి క్రిందుగా చక్కగా ధరించిన వారై పరిమళభరితమైన విశేషాలతో కదులుతున్న స్వామిని అదిగో కళాకారులు కదలి వస్తున్నటువంటి స్వామి యొక్క వైభవాన్ని తమ కళారూపాలుగా చక్కగా దేవేరులిరువురితో కూడినటువంటి స్వామి ముందర మోకరిల్లినటువంటి చక్కని కళాకారుడు అద్భుతమైనటువంటి గరుత్మంత స్వరూపంలో ప్రత్యక్షమై స్వామివారికి స్వాగతం పలుకుతూ చక్కని వాహన సేవా విశేషాన్ని సమస్త భక్తులకు అందేటట్లుగా తమ వంతు సేవను తాము నిర్వహిస్తూ కదులుతున్న వైనాన్ని మనం కనులారా చూస్తూ ఉన్నాం. అదిగో అద్భుతమైనటువంటి గరుత్మంతుడు తమ యొక్క సామగానపు రెక్కలు రెండిటిని చక్కగా చాచి వాటిలో స్వామివారి యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని పొదివి పట్టుకొని తన రెండు చేతులతో చక్కగా సమస్త భక్తుల హృదయాలలోకి స్వామివారిని తీసుకొని వస్తున్నాడు. మాతృభక్తి పరాయణుడు అద్భుత స్వరూపుడుగా స్వామికి గరుత్మంతునికి పేరుంది. వేదాత్మా విహగేశ్వర అని చెప్పడం చేత గరుత్మంతుడు వేదస్వరూపుడు కాబట్టి మనం ఎలాగైతే మన ముఖం ఎలాగుందో చూడాలనుకుంటే అద్దంలో చూచి మన ప్రతిబింబాన్ని చూడడం ద్వారా మన బింబమైనటువంటి ముఖం ఎలా ఉందో ఎలా గ్రహిస్తామో అట్లా వేద ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మ తన స్వరూపాన్ని గరుత్మంతుడిలో చూచుకుంటాడు. అందుకనే వేదాత్మ విహగేశ్వర అని చెప్పబడుతారు. గరుత్మంతుడు వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుడిని పెరియ సిరువడి అని చక్కగా పిలుస్తారు ముద్దుగా. ఆంజనేయ స్వామిని సిరియ తిరువడి అని చెప్పగా చెబుతారు. అలాంటిది స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైంది అంటే
గోవిందరాజస్వామి వారు సాక్షాత్తు ఆ వెంకటనాయకుడే అని నిరూపించారు కదా అన్నమయ్య. అదిగో అందమైనటువంటి ముఖం మీద కుడి బుగ్గ మీద బుగ్గచుక్క పెట్టుకొని చక్కని కస్తూరి నామాన్ని దిద్దుకున్నవారై అద్భుతమైనటువంటి రత్నాలు పొదిగినటువంటి స్వర్ణ ఆభరణాలు చెవులకు చక్కగా తాటంకాలుగా వేలాడుతుండగా స్వామి అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాన్ని తాము ధరించినటువంటి వారై తమ యొక్క హొయలును ప్రదర్శిస్తూ ఆ గరుత్మంతుని మూపు మీద చక్కగా తన పాదపద్మ ద్వంద్వాన్ని ఉంచిన వారై సమస్త భక్తులకు సుఖాన్ని శుభాన్ని కలిగించేటట్లుగా ఆయన కదులుతున్నటువంటి శుభవేళ లలనామణులు అద్భుతమైనటువంటి అందమైనటువంటి వస్త్రధారణతో కోలాటాలను వేస్తూ స్వామివారి యొక్క దివ్య గుణగాన కీర్తన చేస్తుండగా అదిగో అయ్యవారు అందమైనటువంటి తన యొక్క పలువరుస తళుక్కుమనేలాగా చిన్నగా చిరునవ్వులు వెలయిస్తూ వక్షస్థలం మీద వెలుగుతున్నటువంటి కాంతిరేఖలు వెదజిమ్ముతున్నటువంటి పథకాలను చక్కగా ధరించినటువంటి వారై సమస్త భక్తులు కూడా ఆనందాన్ని పొందేటట్టుగా ఆయన కదులుతూ ఉన్నారు ఈ గరుడోత్సవ శుభవేళ. ఈనాడు ఈ క్రోధినామ సంవత్సరం 5వ దినం సాయంకాల సమయంలో అదిగో భక్త్యావేశపూర్వకమైన ఆనందంతో కళాకారులు అద్భుతమైనటువంటి డిండిమ వాయిద్యం ఢంకావాద్యపూర్వకమైనటువంటి జతులతో కూడిన అనేక వాద్య విశేషాలతో స్వామివారికి ఆనందాన్ని కలిగిస్తూ తమ సన్నద్ధతను తెలియజేస్తూ ఆ కార్య విశేషాన్ని వారు నిర్వహిస్తున్నారు. దర్శించి ఆ భగవంతుడి అనుగ్రహం పొందుదాం. గోవింద.
ఓం నమో భగవతే వెంకటేశాయ. అదిగో వెలుగుల ముద్దగా కనబడేటువంటి చక్కని అద్భుతమైనటువంటి తమ వాహన సేవలో గరుడ వాహనారూఢుడుగా కదిలి వస్తున్నటువంటి గోవిందరాజ దివ్యమూర్తి అద్భుతమైనటువంటి రీతులతో కళాకాంతులతో కళాకారులు సేవిస్తుండగా కదిలి వస్తున్నాడు. అటువంటి గరుత్మంతుడు అదిగో ఏ దివ్యమూర్తి యొక్క వైభవాన్ని మనం దర్శిస్తున్నామో అటువంటి ఆ నారాయణుని యొక్క సగుణ సాకార స్వరూపాన్ని తాను స్వయంగా సామగానం అనేటువంటి అద్భుతమైన వేదగానం యొక్క 2 శాఖలున్నాయి ఈ సామగానంలో. ఒకటి అద్భుతమైనటువంటి 2 రెక్కలు 2 శాఖలకు సంకేతంగా అనిపిస్తూ ఉండగా బృహత్సామమని ఒక శాఖ, రథంతర సామమని మరొక శాఖ. ఒకానొకప్పుడు 1000 శాఖలతో వెలసిల్లినటువంటి సామగానం ఈనాడు 21వ శతాబ్దం దగ్గరికి వచ్చేటప్పటికి కేవలం 2 మాత్రమే మిగిలాయి. దాంట్లో ఒకటి బృహత్సామం, ఇంకొకటి రథంతర సామమని. ఆ 2 శాఖలు 2 రెక్కలుగా అనిపిస్తుండగా ఆ 2 రెక్కల మధ్యలో చక్కగా పొదివి పట్టుకొని స్వామివారి పాదాలను ఆ భగవానుని యొక్క దివ్య వైభవాన్ని ఇదిగో గోవిందరాజస్వామి వారి యొక్క దివ్యమైన రాజవీధులలో ఆ గరుత్మంతుడు తీసుకొని వస్తున్నాడు. గరుత్మంతుడు నిత్యముక్తుడు అని చెప్పబడతారు. అఖండమైనటువంటి జ్ఞానస్వరూపుడు ఆయన. సాక్షాత్తు బ్రహ్మగారి యొక్క సంతానమైనటువంటి కశ్యప ప్రజాపతి అనేటువంటి వారికి ఆయనకు 2 భార్యలున్నారు. వినత అని ఒక భార్య, కద్రువ అని ఒక భార్య. ఆ వినత కద్రువల యొక్క సంతానం యొక్క వైశాల్యం, ఆ వైభవం మనకు చక్కగా మహాభారతం చూపిస్తుంది. అటువంటి ఆ వినత కశ్యప ప్రజాపతి ఇరువురికి జన్మించినటువంటి వాడు గరుత్మంతుడు. వినతాసుతుడు అని చెప్పబడ్డం చేతనే వైనతేయుడు వినత కుమారుడుగా వచ్చాడు కాబట్టి వైనతేయుడు అని. కాబట్టి అటువంటి ఆ వైనతేయుడు తన యొక్క విభూతిలో భాగమని భగవానుడు స్వయంగా భగవద్గీతలో తాను ఎవరు నీవు అన్నప్పుడు విభూతి యోగంలో చెప్పుతాడు. వైనతేయశ్చ పక్షిణాం, అయ్యా పక్షులు ఆకాశంలో అలవోకగా ఎగిరేటువంటి సామర్థ్యం కలిగిన పక్షులలో వైనతేయుడెవరో కాదు నేనే సుమా అని చక్కగా తన వైభవాన్ని తెలియజేస్తారు. అటువంటి ఆ వినతాసుతుడుగా జన్మించిన మహానుభావుడు తన పెదతల్లి తన తల్లి అయినటువంటి సవతి అయినటువంటి కద్రువతో చేసిన పందెంలో ఓడిపోయినటువంటి వినత దాసీత్వాన్ని పొందగా ఆమె యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసం మాతృభక్తి పరాయణుడైనటువంటి వాడై ఆమె తన తల్లి కోరినట్లుగా అమృతాన్ని స్వర్గలోకం నుంచి తీసుకొని వచ్చి ఆకాశంలో తీసుకొని వస్తున్నప్పుడు ఆయన ఆకాశంలో పయనిస్తుండేటప్పుడు శ్రీహరి ఆయనకు దర్శనమిచ్చాడు. వరం కోరుకోమన్నాడు. వరం కోరుకోమంటే ఆయనకు ధ్వజంగా తాను ఉండాలి అని తాను అనుగ్రహించమని గరుడు ప్రార్థించాడు. అందుకు శ్రీహరి అనుగ్రహించి ఇంత అమృతాన్ని తెస్తున్నా అమృతం తాగలేదు. ఆ భగవానుని వైభవం ఇక్కడ కనబడుతుంది. అమృతపానం కాబట్టి ధ్వజంగా అనుగ్రహించమని గరుడు ప్రార్థించగా శ్రీహరి అనుగ్రహించి అమృతాన్ని తాగకుండానే అజరామరత్వం అనేటువంటి వరం ఆయనకు అనుగ్రహించాడు నారాయణుడు గరుత్మంతునికి. అందుకు ప్రత్యుపకారంగా గరుత్మంతుడు శ్రీహరిని ఒక వరం కోరుకోమన్నాడు. ఆయన మహాబలశాలి, మాతృభక్తి పరాయణుడు.
అప్పుడు తనకు వాహనంగా ఉండమని శ్రీహరి కోరుకున్నాడు, ఆజ్ఞాపించాడు. అట్లా ఆయన అంతటి బలశాలి స్వామికి స్వయంగా వాహనంగా అయి ఆయన సేవ చేసుకున్నాడు. అందుకనే అద్భుతమైనటువంటి ఆ మహాబల పరాక్రమశాలి అయినటువంటి ఆ గరుత్మంతుని యొక్క సేవా విశేషం తాను చక్కగా అందుకున్నాడు నారాయణుడు. కాబట్టే దాసో మిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ ఏవం భూత్వా అనేకధా సర్వథా నః శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః అని చక్కగా ఆ గరుత్మంతుని యొక్క సేవా విశేషాన్ని ప్రస్ఫుటీకరంగా తెలియజేస్తుంది శాస్త్రం. దాసుడుగా, స్నేహితుడుగా ఆయనకు ఉక్కబోస్తుంటే విసనకర్రగా, అలాగే తాను కూర్చోవడానికి ఆసనంగా, అలాగే నివాస స్థానంగా కూడా ధ్వజస్వరూపంగా అనేక విధాలుగా ఆ భగవంతుణ్ణి సేవిస్తూ ఉన్నాడు వైనతేయుడుగా ఉన్నటువంటి గరుత్మంతుడు. కాబట్టి గరుత్మంతుడు విష్ణుదేవుడికి వాహనం, ధ్వజం కూడా అయ్యాడు అని చక్కగా పురాణాలు తెలియజేస్తాయి. గోవింద. గరుడ గమన గరుడ ధ్వజ గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో 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 గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో 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 గరుడ గమన గరుడ ధ్వజ कमलापति कमलनाभ कमलज जन्म कारणिक कमलापति कमलनाभ कमलज जन्म कारणिक कमलनयन कमलाप्त कुल नमो नमो हरि नमो नमो कमलनयन कमलाप्त कुल नमो नमो हरि नमो नमो गरुड गमन गरुड ध्वज नरहरि नमो 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 गरुड गमन गरुड ध्वज जलधि बंधन जलधि शयन चलनिधि मध्य जंतुकुल जलधि बंधन जलधि शयन जलनिधि मध्य जंतुकुल जलधि जामात जलधि गंभीर हलधर नमो हरि नमो जलधि जामात जलधि गंभीर हलधर नमो हरि नमो गरुड गमन गरुड ध्वज नरहरि नमो 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 गरुड गमन गरुड ध्वज घन दिव्य रूप घन महिमांक घन घना घन काय वर्ण घन दिव्य रूप घन महिमांक घन घना घन काय वर्ण अनघ श्री वेंकटाधिपतेहम अनुपम नमो हरि नमो अनघ श्री वेंकटाधिपतेहम अनुपम नमो हरि नमो गरुड गमन गरुड ध्वज
నరహరి నమో 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 గరుడగమన గరుడధ్వజ నరహరి నమో 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 గరుడగమన గరుడధ్వజ గరుడగమన గరుడధ్వజ గరుడగమన గరుడధ్వజ. ఓం నమో గరుడాచలనాయకాయ నమో నమః. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలం చ వెంకటాద్రిం కలౌ యుగే. చక్కగా గరుడాచల నాయకుడుగా త్రేతాయుగ కాలంలో స్వామి ఉన్నటువంటి ఈ వెంకటాచలాన్ని గరుడాచలం అనేటువంటి పేరుతో ప్రధానంగా పిలిచేవారని వామన పురాణం చెబుతుంది చక్కగా. కాబట్టి క్రీడాపర్వతంగా వెంకటాచలం క్రీడాపర్వతంగా విష్ణుదేవుడి ఆజ్ఞానుసారం గరుత్మంతుడు భూమి మీదికి తీసుకొచ్చాడు. తీసుకొని వచ్చి సువర్ణముఖరి నదికి ఉత్తర దిక్కులో ప్రతిష్ఠించాడు అని మార్కండేయ పురాణం కూడా చక్కగా తెలియజేస్తుంది. ఆ మాటే అంటూ మార్కండేయ పురాణం అంటుంది, వైకుంఠలోకాద్ గరుడేన విష్ణో క్రీడాచలో వెంకటనామధేయః ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాస హేతోః. విష్ణుదేవుడు హేళగా నివసించడానికి విలాసంగా తన కార్యవిశేషాన్ని నిర్వహించుకోవడానికి అనుకూలంగా వైకుంఠలోకం నుంచి ఆ భగవానుడి విష్ణుదేవుని యొక్క ఆజ్ఞానుసారం వెంకటనామధేయుడుగా తాను కిందికి రాబోతున్న సమయంలో క్రీడాచలంగా ఈ స్వర్ణముఖరి నదీ సమీపంలో ఆ గరుత్మంతుని చేత చక్కగా స్థాపించబడినది. అలా తానే స్వయంగా గరుడాచలంగా కూడా నిలిచి ఆయనకు నివాస స్థానంగా మారాడు అని కూడా చక్కగా తెలియజేస్తుంది మార్కండేయ పురాణం. అందుకని ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ అనేక సందర్భాలలో పెద్దలు అంటారు, సేవానమ్రః సమస్త దేవ వనితా సింధూరరేకాంకితం దైత్యానాం అధిపం బలిం కపటతః పాతాళ సంప్రాపకం లోకానాం త్రితయస్య పావనధునీ సంభూతి హేతుం చ తత్ శ్రీమత్తార్క్ష్యగిరీంద్ర నిత్యవసతే శ్రీపాదపద్మం భజే. అదిగో చక్కగా గరుత్మంతుని యొక్క హస్త పద్మాలలో అందమైనటువంటి మెరుస్తున్నటువంటి మంజీరాలతో కూడిన పాదద్వంద్వాన్ని ఉంచినవాడై భగవానుడు తన పాదద్వంద్వ సేవను భక్తులకు ప్రసాదిస్తున్నాడు. దాన్ని చక్కగా మనస్సులో ఉంచుకొని పెద్దలు అంటారు, సమస్తమైనటువంటి దేవ వనితలు తాము తమ శిరస్సుల మీద ధరించినటువంటి సింధూరం, ఆ సింధూర రేఖల యొక్క కాంతులతో మెరుస్తున్నటువంటి పాదపద్మం కలిగినటువంటి వాడై అటువంటి పాదపద్మంతో ఆ బలిని చక్కగా వంచి పాతాళ లోకానికి పంపించాడు. బలిని పాతాళ లోకానికి పొందేటట్లుగా చేసిన ఆ పాదద్వంద్వం ఏ పాదం నుంచి కుడికాలి బొటనవేలు నుంచి సమస్తమైన లోకాలను పావనం చేసేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ఆ గంగా జాహ్నవి అనేటువంటి పేరుతో విష్ణు పాదోద్భవ విష్ణుదేవుని యొక్క పాదం నుంచి జన్మించింది.
అనేటువంటి పేరుతో గంగ పిలువబడిందో అటువంటి ఆ పాదద్వంద్వాన్ని ఇదిగో ఈనాడు ఇప్పుడు మనం తన భుజస్కంధాల మీద చక్కగా ఉంచుకున్నటువంటి వాడై పరమభక్తితో గరుత్మంతుడు వస్తుండగా అంతటి అందమైన శ్రీపాద పద్మ ద్వంద్వాన్ని మేము పూజిస్తాం, ఆరాధిస్తాం, భావిస్తాం, ఆనందాన్ని పొందుతామని పెద్దలు మహాత్ములు ఆ భగవంతుణ్ణి కీర్తిస్తుండగా ఈనాడు గోవిందరాజస్వామిగా ఆ భగవానుడు చక్కగా గరుడవాహనారూఢుడుగా అదిగో అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. చక్కని ఆ రాజవీధులలో కళాకారులు అద్భుతమైనటువంటి ఆ వాద్యధ్వనులతో సమ్మిశ్రితమైన ఆ కోలాహల విశేషాలతో భగవద్వైభవాన్ని చక్కగా తమ కళారూపాలలో ప్రదర్శిస్తూ అద్భుతమైనటువంటి కేరళ వాద్య బృందం, పంచవాద్య బృంద విశేషమైనటువంటి ఆ వాద్యధ్వనులతో చక్కగా ఆ నాట్య రీతులను ప్రదర్శిస్తూ కదులుతూ ఉన్నారు. గోవింద నామస్మరణపూర్వకంగా భక్తులు అదిగో సేవిస్తూ భగవంతుణ్ణి ఆయన ఆశీస్సులు అందుకుంటున్నారు. గోవింద
ఓం శేషతల్పశయనాయ గోవిందరాజాయ నమో నమః. అద్భుతమైన రీతితో తమ యొక్క గర్భాలయంలో శేషతల్పసేనుడుగా కనబడుతున్నటువంటి స్వామివారికి నమస్సుమాంజలులని భక్తులు ఆ భగవంతుణ్ణి సేవిస్తూ ఉండగా, ఇక్కడ గరుడ వాహనం మీద స్వామి అద్భుతమైన అదిగో తన యొక్క వరద అభయ హస్తాలతో భక్తులను అనుగ్రహిస్తూ శంఖుచక్రాలు ఇరువైపుల భుజస్కంధాల మీద మెరుస్తూ ఉండగా స్వామి ఆనంద కర్పూర నీరాజనాన్ని అడుగడుగున అందుకుంటూ కదులుతూ ఉన్నారు. మహాపరాక్రమశాలి ఆ భగవానుడు రాక్షసులను దండించడానికి బయలుదేరినప్పుడు ఆయన పరాక్రమం అనితర సాధ్యమని మురిసిపోతారు భక్తులు. స్వయంగా అన్నమాచార్య స్వామివారు తమ కీర్తనలో గరుడ వాహనారూఢుడుగా ప్రకాశించేటువంటి ఆ వెంకట నాయకుని యొక్క దివ్య వైభవాన్ని అనేక విధాలుగా కీర్తిస్తారు. అదిగో కళాస్వరూపాలుగా కళాకారులు చక్కగా వెంకట నాయకుని యొక్క అద్భుతమైనటువంటి ముగ్ధమోహనమైనటువంటి స్వరూపంతో ప్రత్యక్షమై స్వామివారి యొక్క సేవా విశేషాన్ని తెలియజేస్తూ వారు సేవిస్తూ వారు కూడా తన్మయులైతూ గోవింద నామస్మరణ పూర్వకంగా తమ యొక్క తన్మయత్వ విశేషాన్ని ప్రదర్శిస్తూ కదులుతున్నారు స్వామివారి సేవలో. అన్నమాచార్య స్వామివారు అంటారు, మహానుభావా గోవింద, ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు భగ్గన పగిలే, ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు భగ్గన పగిలే, ఎగసిన గరుడని ఏ పునధాయని జిగితొలక చబుకు చేసినను, నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వణకే, ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు భగ్గన పగిలే. మహాసంరంభంగా బయలుదేరాడట అయ్యవారు. గరుత్మంతుణ్ణి చక్కగా సన్నద్ధం చేసి బలిష్టమైనటువంటి రెక్కల మధ్యలో చక్కగా కూర్చున్నటువంటి స్వామి వేగంగా కదిలితే 10 దిక్కులు భగ్గన పగిలాయ్యా, అంత శబ్దం ఏర్పడింది మీరు కదులుతుంటే. గరుత్మంతుని భుజస్కంధం మీద కూర్చొని స్వామి తన కుడి చేతిని సాచి ఒక్కసారి ధా అంటే బయలుదేరు అని రణోత్సాహంతో ఒక్కసారి ఆయన భుజం తడితే చాలట, జిగితొలగ చబుకు చేసినను ఒక్కసారి ఆ ప్రేమపూర్వకంగా ఉత్సాహాన్ని కలిగిస్తూ కుడి చేతితో తట్టేటప్పటికీ ఒక్కసారి గడగడ వణికిపోతున్నాయి అన్ని గోళాలతో కూడినటువంటి విశ్వమంతా కూడా. కాబట్టి అంటాడు, నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వణికే. ఆకాశంలో ఉండేటువంటి ఆ తేజో గోళాలన్నీ వణికిపోతున్నాయ్యా నీ యొక్క సంరంభానికి, నీ వేగానికి అంటాడు. బిరుసుగరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను, సరసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ తిరతిర తిరిగే, పల్ల్యోచిన నీ పసిడి గరుడని నీకెల్లన నీవెక్కిన ఎప్పుడు, జల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ, వెళ్ళి మునుగుదురు వెంకటరమణ, ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు భగ్గన పగిలే. అదే అంటాడు, చాలా ప్రతాపాన్ని సూచిస్తూ నీవు ఒక్కసారి వేగంగా ఇంకా వేగంగా కదలమని ఆ గరుత్మంతుణ్ణి నీవు తోలుతుంటే వేగంగా సమస్తమైనటువంటి గోళాలు కూడా గిరగిర మహావేగంగా తిరిగిపోతూ
నీ యొక్క సంరంభాన్ని సూచిస్తూ ఉన్నాయి, నీ వేగాన్ని అవి తెలియజేస్తూ ఉన్నాయి మహానుభావ గోవిందా. అంతేకాదు బంగారుమయమైనటువంటి రెక్కలతో కూడిన గరుత్మంతుణ్ణి మహావేగంగా నీవు అధిరోహించి కదులుతుంటే మహాపరాక్రమశాలులు అనుకున్నటువంటి రాక్షస సమూహాలు వాళ్ళ గుండెల్లో రాళ్ళు పడినాయన్నట్టుగా జల్లని వాళ్ళు వణికిపోతూ కదిలిపోతూ భయంతో వణికిపోతున్నారు. వెంకటనాయక అని ఆయన యొక్క అద్భుతమైనటువంటి గరుడ వాహన గమన సౌందర్యాన్ని, గరుడ వాహన వేగాన్ని కూడా చక్కగా అభివర్ణిస్తారు అన్నమాచార్య స్వామివారు తమ యొక్క అందమైనటువంటి కీర్తనలో. ఇలా సకల భావాలకు నిలయమైనటువంటి ఆ భావస్వరూపుడు గరుడ గమనుడుగా గరుడ ధ్వజుడుగా సుప్రసిద్ధమైనటువంటి తమ యొక్క వైభవాన్ని ఇదిగో ఈనాడు ఈ సాయంకాలం అందమైనటువంటి సోమవార సాయంకాలం బ్రహ్మోత్సవ క్రమంలో భాగంగా 5వ దినం నాడు అదిగో తెల్ల గొడుగుల కింద చక్కని చల్లని చిరునవ్వులు వెలయిస్తూ కదులుతున్నాడు. భగవానుని యొక్క దివ్య వైభవానికి సంకేతంగా అదిగో కదులుతున్న కొండల్లాగా మెరుస్తున్నటువంటి తమ శిరస్సులలో చక్కగా చిత్రీకరించినటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఊర్ధ్వపుండ్రాలు ధరించిన గజరాజాలు గంభీరంగా కదులుతూ స్వామివారి వైభవాన్ని చక్కగా అందిస్తూ భక్తుల హృదయాలలోనికి వారి వైభవ గాంభీర్యాన్ని తీసుకొనొస్తున్నాయి. అద్భుతమైనటువంటి కీర్తి ముఖం ప్రకాశిస్తుండగా స్వామి అనేకానేక సందర్భాలలో తాను చూపించిన తన వైభవాన్ని గుర్తు తెచ్చుకుంటూ స్వామిని కీర్తిస్తారు. నరహరి నమో నమో, నరహరి నమో నమో, నమో 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 నమో, గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో. అద్భుతమైన తన కీర్తనలో అంటారు కదా స్వామి అన్నమయ్య, కమలాపతి కమల నాభా కమల జన్మ కారణికా, కమల నయన కమలాప్త కుల నమో 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 నమో, నమో నమో హరి నమో నమో, నమో నమో హరి నమో నమో. అద్భుతమైన గరుడ గమనుడుగా గరుడ ధ్వజాన్ని చక్కగా ప్రకాశమానంగా కలిగి ఉంటూ గరుడ గమనుడుగా వస్తున్నటువంటి స్వామి మీకు నమస్సుమాంజలులు. కమలజుడుగా ఉన్నటువంటి బ్రహ్మగారికి జన్మకారణమై విశ్వానికి కారణమైనటువంటి పరమాత్మ సగుణ సాకార రూపంలో కమలాపతిగా కమలనాభుడుగా వస్తున్నటువంటి మీకు జయం శుభం. అందమైన విశాలమైనటువంటి కమలాల్లాంటి కన్నులతో చక్కగా కమలాప్తకులుడుగా సాక్షాత్తు సూర్యవంశ సుక్షత్రియ రూపంతో రామచంద్ర ప్రభువుగా ఆవిర్భవించి ఆనందాన్ని కలిగించి రాక్షస సంహారాన్ని సాగించినటువంటి ప్రభువు మీకు నమస్సుమాంజలు అంటారు. జలధి బంధన జలధి శయన జలనిధి మధ్య జంతు కల జలధి జామాత జలధి గంభీర హలధర హర హర నమో నమో, నమో నమో హరి నమో నమో, నమో నమో హరి నమో నమో. మా పాపాలన్నీ కూడా హరించేటువంటి హరుడివి, నిరంతరం అద్భుతమైన నీ యొక్క ఆనందాన్ని అందించేటువంటి శ్రీహరివి. కాబట్టే జలధిజామాతగా అద్భుతమైనటువంటి సముద్రరాజ తనయ అయినటువంటి ఆ మహాలక్ష్మిని చక్కగా భార్యగా స్వీకరించి సముద్రుడిని మామగా పొందినటువంటి నీ వైభవం సముద్రమంత లోతుతో గాంభీర్య భావాలతో ప్రకాశించేటువంటి ఓ మహాత్మా మహానుభావ నమస్సుమాంజలు. చక్కగా జలధిని సముద్రానికి సేతువు కట్టి రామచంద్ర ప్రభువుగా వైభవాన్ని చూపించినటువంటి జలధిశయన
అద్భుతమైనటువంటి శేషతల్పం మీద శయనించినటువంటి ఆ పాలకడలి మీద పవళించినటువంటి పరమాత్మ పరమానంద రూప నమస్మాంజలు అంటూ ఆ భగవంతుడిని చక్కగా కీర్తిస్తారు పెద్దలు. అనేక విధాలుగా అద్భుతమైన రీతులతో ఆనందాన్ని అందించినటువంటి ఆ భగవంతుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని తనివారా కీర్తించి శృతించి స్తుతించి స్వయంగా విని ఆ భగవంతుణ్ణి అన్ని విధాలుగా కూడా చేరి కొలుస్తారు. అటువంటి అందరికీ అవకాశాన్ని అందించినటువంటి ఆ ప్రభువు ఈనాడు ఇదిగో విభువుగా సమస్తాన్ని ఆక్రమించినటువంటి వాడు పరమాత్మకు విభువు అని పేరు. చాలా పెద్దదైనటువంటి ఆనందమే తన స్వరూపంగా కలిగినవాడు కాబట్టి ఆయన్ను భూమానందుడు అని కూడా అంటారు. ఉపనిషత్తులలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆనందాన్ని భూమా అని చక్కగా చెబుతుంది. 2 అక్షరాలతో భూమా. భూమా అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ అంటే చాలా పెద్దది, చాలా పెద్దదైనటువంటి ఆనందం కలిగినవాడు కాబట్టే బ్రహ్మానందుడు. కాబట్టే ఆ అంతటి ఆనందమే తన స్థానంగా కలిగినవాడు కాబట్టి ఆనంద నిలయుడు అని కూడా చెప్పబడుతున్నాడు స్వామి. ఇలా కీర్తించబడుతూ అదిగో అద్భుతమైన ఆనంద కర్పూర నీరాజనంతో ఆశీర్వదిస్తున్నారు గోవింద. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గొడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గొడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవింద, శ్రిత పరిపాలక గోవింద, గోవింద హరి గోవింద,
గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. కరుణాసాగర గోవింద శరణాగత విదే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఆదిద్దరుళాశీలేనతయామాత్రం భక్త్యాది యదేంద్ర ప్రపణం వందే హరిమ్యజామాతరం ముని సమారంభాం నాదయామున మధ్యమాముత్పద వందే గురుపరంపరా యోనిత్యమత్యుజపదాంబుజ రామాయణాయ మేనే తగేయందో రామాయణం ప్రపద్యే తనయామ బోధి హర్మం మణియమేన ఆద్యతన కులపదే విరామం శ్రీమద్భయం శ్రీగుణం ఉదయం తరత్యమగదాగ్యమట్టనాదే భక్తిదార శ్రీమత్పురాణం గర్భరత్త కొరణి ఎత్తువేన్ గామ కొడంగుడు ஒருவரத்தம்புக்குழவே உயிரின் பொருள் கட்டு புரிதோராணித்த பெருமரத்த ஏத்தரேர் பிரணாத்தத்து சாவித்தருளா ஒழுக்கம்
செய்யும் விண்ணப்ப தானத்தோ కోడికాడు గదవమ్మ గోవిందరాజు వేడుక మోగుల తేనె విందారగించిని కోడికాడు గదవమ్మ గోవిందరాజు వేడుక మోగుల తేనె విందారగించిని కోడికాడు గదవమ్మ గోవిందరాజు కొలువు కూటములోన గోవిందరాజు వాడి పలుమారు చెలులతో పన్నేలాడిని కొలువు కూటములోన గోవిందరాజు వాడి పలుమారు చెలులతో పన్నేలాడిని నిలువులా మేడ మీద నిలిచి గోవిందరాజు వలపులు చల్లుచును వసంతాలాడిని నిలువులా మేడ మీద నిలిచి గోవిందరాజు వలపులు చల్లుచును వసంతాలాడిని కోడికాడు గదవ